आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। अस्सलामुअलैकुम नाजरीन, मैं मोहम्मद अफजल सिटी इंडिया न्यूज़ में आपका इस्तकबाल करता हूं। आइए डालते हैं आज की इस अहम खबर पर एक नज़र। महबूबनगर जिला कलेक्टर दफ्तर में नए राशन कार्ड्स की डिजिटल तकसीम का प्रोग्राम मुनक्किद किया गया, जिसमें रियासती वजीर बराए एक्साइज जोपल्ली कृष्णा राव, देवरकद्रा के रुकन असम्बली मधुसूदन रेड्डी, जिला कलेक्टर खुशबू गुप्ता, एडिशनल कलेक्टर, मुतल्लिका ओहदेदारान, एमआरओज, राशन डीलर्स, राशन शॉप मुंतज़मीन और इस्तिफ़ादा कुंदगान ने शिरकत की। इस मौके पर मुस्तहक़ ख़ानदानों में डिजिटल तरीक़ेकार के ज़रिए नए राशन कार्ड्स तकसीम किए गए। महबूबनगर रूरल और देवरकद्रा मंडल के मुख्तलिफ मवाज़ात के अवाम के अलावा जमिस्तापुर गाँव के अफराद ने भी प्रोग्राम में शिरकत की। ओहदेदारों ने कहा कि नए डिजिटल राशन कार्ड्स का निज़ाम आवाम तक हुकूमत की फलाह स्कीमों के फ़वाइद ज़्यादा शफाफ, आसान और तेज़ रफ्तार अंदाज में पहुँचाने में मुआविन साबित होगा। उन्होंने कहा कि अवामी बहबूद हुकूमत की अवलीन तरजीह है और हर मुस्तहक़ ख़ानदान तक फलाही स्कीमों के समरात पहुँचाने के लिए इक़दाम जारी है। ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మన 88th ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సెకండ్, ఈరోజు మీ అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వం నుంచి మంచి ఆలోచన చేసి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ మన మొత్తం రాష్ట్రంలో 1,40,40,000 కార్డ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఈ కార్డ్ ప్రస్తుతం మీ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఎఫ్పిఎస్ డీలర్ దగ్గర పోతే వాళ్ళు చెప్తున్నారు ఇది ఆన్లైన్ మీ పేరు డిలీట్ అయింది, మీ దగ్గర ఉన్న కాపీ వేరేలాగా ఉన్నాయి, ఆన్లైన్ వేరేలాగా కనిపిస్తుంది. సో ఇది బెనిఫిషరీకి కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ రేషన్ కార్డ్ స్మార్ట్ రేషన్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఒక క్యూఆర్ కోడ్ ఉంది. ఎవరైనా ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి చెక్ చేయొచ్చు. చేసి మీరు అందరు ఈ స్మార్ట్ కార్డ్కి మంచి యూజ్లో పెట్టుకోవాలి. మిగతా వాళ్ళ బెనిఫిషరీస్కి కూడా ఒక ఎలా ఇది యూజ్ చేయవచ్చు, తీసుకోవచ్చు అదే చెప్పాలి. సో మంచి యూజ్ అవుతుంది. సో ఈ స్కీమ్ లాంచ్ చేయడానికి వచ్చేసిన మన గౌరవ మంత్రివర్యులకి నేను చాలా మంచి ధన్యవాదాలు చెప్తాను. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు ఈ పంపిణీ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో లబ్ధి పొందిన అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి ఈరోజు 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తుంది. ముందుగా అందరికీ 80వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ఈ స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ కార్యక్రమానికి ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డులు అందుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. సో ముఖ్యంగా ఈరోజు ఈ ఆహార భద్రతకు సంబంధించి మన ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక భద్రత కల్పించాలి, వాళ్ళందరికీ కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేయడం జరిగింది. ముఖ్యంగా రేషన్ కార్డ్ అనేది పేదోడికి సంబంధించిన ఆహార భద్రత, ఆరోగ్య భద్రతకు సంబంధించిన విషయం. చాలామంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డ్స్, డిజిటల్ రేషన్ కార్డ్స్ పంపిణీ సందర్భంగా వేదికపై ఈ ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా రేషన్ కార్డు సంబంధించి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో కొత్తగా రేషన్ కార్డ్స్ ఇవ్వడం జరగలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారుగా 1,70,000 మందికి 1,70,802 మంది అంటే కొత్త రేషన్ కార్డ్స్ 1,41,000 కొత్త రేషన్ కార్డు జరిగింది. దీనిలో మెంబర్స్ జాయిన్ చేసింది 1,70,802 మంది. అంటే అదనంగా 1,351 టన్నుల సన్న బియ్యాన్ని అదనంగా సరఫరా చేయడం జరిగింది. ఈ యొక్క రేషన్ కార్డు, డిజిటల్ రేషన్ కార్డ్స్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే ఉన్నటువంటి మారుతున్నటువంటి సమాజంలో సాంకేతిక విప్లవం వచ్చిన సందర్భంలో రేషన్ కార్డులో మార్పులు చేయాలంటే ఇంతకుముందు నాకంటే ముందు మాట్లాడిన అధికారులు కానీ ప్రజాప్రతినిధులు మాట్లాడిన విధంగా సరే పెళ్లిళ్ళు కావచ్చు, ఇక్కడి నుంచి హైదరాబాద్ గుజరాత్ నుంచి షిఫ్టింగ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి
ఎవరి చుట్టూ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యొక్క సభ్యుల అంటే కుటుంబ సభ్యులు మ్యారేజ్ అనే సందర్భంలో ఆటోమేటిక్గా మనం దీని ద్వారా ఇది మార్పు చేసుకోవచ్చు. రెండవది, గతంలో రేషన్ బియ్యం అనేది అట్లే బియ్యంతో పాటు ఇతర సరుకులు కూడా ప్రభుత్వం నుంచి స్వయం సమృద్ధి సాధించే దిశగా మీ అందరూ ప్రయత్నం చేయాలని ఈ యొక్క రేషన్ కార్డు పంపిణీలో భాగస్వామ్యం అందరూ మరొకసారి ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వడ్ల మల్లెమ్మ సాయమ్మ, జావీద్ పాషా, లీడర్లు కొద్దిసేపు ఆగాలి, 5 నిమిషాలు. నెక్స్ట్ మహబూబ్ నగర్ రూరల్. ఒక నిమిషం.